రాష్ట్ర మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల మంజూరుకు పోలీసులు సహకరించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ కోరింది. ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించే శాంతియుత నిరసనలకు పోలీసులు సహకరించాలని హైదరాబాద్ లక్డీ కపూల్ డీజీపీ కార్యాలయంలో సివి ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదని మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలే మాజీ సర్పంచ్లకు శరణ్యమని తమకు చెల్లించాల్సిన బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వినతి పత్రాలు అందజేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నది. మా బిల్లులు ఇవ్వకుండా మాకు అనేక ఇబ్బందులకు ఓ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నది. కాబట్టి మరి మేము ఆందోళన కార్యక్రమానికి దిగితే మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మరి మా బిల్లులు మేము అని ప్రశ్నించడమే ఒక నేరమా? గ్రామాలు అభివృద్ధి చేసినాం, మరి దేశానికి ప్రగతి సాధించిన మా మాజీ సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బిల్లులు రాకుండా. డీజీపీ గారు మా ముఖ్యమంత్రిని కల్పించి మరి మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మీరు చర్యలు చేపట్టాలి.